కరువులో ఉన్నాము, అప్పుల భారములో ఉన్నాము, వేదనలో ఉన్నాము, దుఃఖంలో ఉన్నాము, సమస్యల్లో ఉన్నాము. ఈ సమస్యలు తీయగలిగిన ఒక్కడే ఉన్నాడు. ఎవరు ఆయన? నీ కోసం నా కోసము ప్రాణం పెట్టినవాడు. నీ పాపమని నా పాపమనే భుజము మీద వెలిగిన వాడు. ఆయనే నిన్ను రక్షించేది, ఆయనే నిన్ను బాగు చేసేది, ఆయనే నిన్ను ప్రేమించేది. హృదయపూర్వకంగా ప్రేమించగలిగిన వాడు ఆయనే. కానీ తల్లిలో హృదయం కల్మషము కలిగి ఉంటుంది. తల్లికి పుట్టిన బిడ్డకి కూడా కల్మషం ఉంటుందేమో, కానీ దేవుడికి మాత్రము కల్మషం లేదు. ఆయన భూమి అందు నుంచి పరలోకముకి ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన కృపామయుడు. కానీ ఆయన కృప మన మీద కలిగి ఉంటుంది. ఆయన కృప చూపించగలిగిన వాడు. ఆయన ప్రేమ నీ మీద ఉంచగలిగిన దేవుడు. దేవుని బిడ్డ, నిన్ను నన్ను ప్రేమ కలిగి ఉండాలంటే మనవారే మనల్ని నెట్టివేసి, మన రక్త సంబంధికులే మనల్ని దేశించి దూషించి, కానీ నాకు కలిమి ఉన్నది, నాకు బలము ఉన్నది, నాకు గొప్పవారున్నారని మనవారే మనల్ని చూచి దూరముగా వెళ్ళిపోతారు. వాళ్ళకి కలిమి ఉన్నది, వాళ్ళకి బలము ఉన్నది, వాళ్ళకి గొప్పవారు ఉన్నారని వాళ్ళు మనల్ని చూసి దూరంగా వెళ్ళిపోతారు. అయితే నీ దేవుడు యెహోవా నిన్ను చూసి ఆయన రాడు. నేను వచ్చినది పేదల కోసమే, ధనవంతుల కోసము, కలిమి కలిగిన వారి కోసము, బలము కలిగిన వారి కోసము, గొప్పవారని మరి చెప్పుకునే వారి కోసము నేను రాలేదు, కానీ నిరుపేదకుల వారి కోసము నేను వచ్చి ఉన్నాను అని పలికిన ప్రభు. ఆయన పేదరికము చూడగలిగిన వాడు, నీ సమస్యలను చూడగలిగిన వాడు, నీ కలిగిన కన్నీళ్లు తుడిచివేసే దేవుడు. నీ ఒంటరి బ్రతుకి ఆయనే ఆదరణ. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా.